బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇసుకు కూడా ఉన్నాడు ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర. ఇక్కడ చూద్దాం మరి ఏంది చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ను ఈరోజు కమిషన్ విషయాన్ని పిలిపించింది, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పిలిపించినట్లా చూస్తున్నాం మనం ఇక్కడ. కమిషన్ అయితే అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంటారు. ఇది వాస్తవమేనా కాదా? కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టి 10 సంవత్సరం అయిపోయింది. మా పరిపాలనలో చేసినాం మేము. అప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు ఈయన పరిపాలన ఎందుకు వస్తుంది ప్రాబ్లం? మేము మంచి కట్టినాం, మొత్తం ఇంటికి నీళ్ళు ఇచ్చినాం, తర్వాత వ్యవసాయంకి నీళ్ళు ఇచ్చినాం, తర్వాత మన ఇండస్ట్రీస్కు నీళ్ళు ఇచ్చినాం. చాలా మొత్తం 45 lakhs మేము సప్లై చేసినాం. ఇప్పుడు ఆయన కావాలి అని కుట్ర పెట్టుకున్నాం. 2 సార్లు జైలుకు పోయినాడు ఆయన దొంగ పని చేసి. సో అందుకోసం మేము మా మీద కుట్ర పెట్టి హరీష్ రావు అన్న మీద, కేటీఆర్ సార్ మీద చెప్తున్నాడు. ఆయన అట్లా చెప్పడానికి మా భయం పడడానికి లేదు. మా కేసీఆర్ సార్ మంచి కట్టి మా గవర్నమెంట్ మంచిగా చేసింది. ఇప్పుడు వచ్చే టైంకి మా గవర్నమెంట్ వస్తుంది. ఆయన కావాలని చేస్తున్నాడు. ఆయన దొంగ మంచి మాటలు ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు 6 గ్యారంటీ చెప్పినాం, 6 గ్యారంటీ ఒక గ్యారంటీ చేయలేదు ఆయన. ఇప్పుడు మేము అడుగుతామని అంటే ఇది డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అంతే. అంటే అన్నీ చేసుకుంటూ వస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో అన్ని పథకాలు రన్ చేస్తున్నాం. కేసీఆర్ పెట్టిన పథకాలు ఏ పథకం ఆపుతున్నాం? షాదీ ముబారక్ ఆపు కింద, కళ్యాణ లక్ష్మి అయిందా, రైతు బంధు అయిందా, ఏ పైసలు ఆగుతున్నాయి, ఎక్కడ ఏ పథకం ఆపుతున్నాము, ఎందుకు ఇంత కావాలని బీఆర్ఎస్ నాయకులు మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. ఆయన పిచ్చి మాటలు ఒక మంచి ఎవరు చెప్పలేదు. ఒక లక్ష మందిలో ఒక 2-3 మనిషికి ఇచ్చేసి చెప్తున్నాడు. అసలు ఎవరికి దొరకలేదు. మేము ప్రతి ఊరుకు తిరుగుతున్నాం కదా, రైతులు చెప్తున్నారు మాకు డబ్బులు పడలేదు, మాకు నీరు రావట్లేదు, కరెంట్ ఫ్రీ రాలేదు, అది ఆర్టీసీ ఫ్రీ చెప్పినాడు, అది ఫ్రీ రాలేదు. జస్ట్ మాటలు చెప్తున్నాడు అంతే, ఏం చెప్తలేడు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, ఆయనకు భయం ఉంది. ఆయన భయపడి మొత్తం కథలు ఆడుతున్నాడు. మాకు ఏం పర్లేదు. హరీష్ పోయి వచ్చినారు, కేటీఆర్ సార్ పోయి వస్తారు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు కట్టడానికి అంత ధైర్యం లేదు. మేము కట్టినాం. ఇప్పుడు మొత్తం మేము కట్టినాం. మొత్తం ఆ మీద ఆయన యూజ్ చేస్తున్నాడు. మొత్తం సెక్రటరియట్ మేము కట్టినాం, ఆయన యూజ్ చేస్తున్నాం. మొత్తం మేము చేసి ఆయన చేసేది ఏముంది? ఒక పని చేయలేదు. ఒకటే అబద్ధం మాటలు. అంటే ఇక్కడ 10 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే బీఆర్ఎస్ చేసిన పాపాలకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేసిరు, బొందబెట్టేసిరు. ఇక్కడ 10 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. రేవంత్ రావు ఆయనే బొందపెట్టినాడు. మేము కాదు. మా పబ్లిక్ మొత్తం ఊర్లో పోతే మాకు తప్పు అయింది సార్, మేము కాంగ్రెస్కి ఓటు ఇచ్చినాం, మాకు తప్పు అయిపోయింది అని కొట్టుకుంటున్నారు. ప్రతి మనిషి ఏం 6 గ్యారంటీ ఇచ్చినాడు, ఒక్కొక్క గ్యారంటీ పూజలేదు. లక్షల మంది ఉంటే ఒక్కొక్క 2కు 3కు 4కు నేను ముంగోడు కాన్స్టిట్యూన్సీలో పోయినాను. కృష్ణాపురం విలేజ్లో ఒక 2-3 ఇల్లుకు డబ్బులు రాలేదు. మొత్తం వచ్చి చెప్తున్నాడు. అస్సలు ఏం చేస్తలేడు. అంతే అబద్ధ మాటలు, దొంగ పనులు. ఆయనకు ఒకటే వస్తుంది, అబద్ధ మాటలు, దొంగ మాటలు, అదే వస్తుంది. ఆయనకు వేరే ఏం లేదు. ఆయనకు ఏం వస్తుంది? ఆయన మనం ఎమ్మెల్యే మినిస్ట్రీ చేసినాడా? ఇప్పుడు దాకా మినిస్ట్రీ ఏం చేయలేదు. ఆయన జస్ట్ ఇక్కడి నుంచి ఎక్కడక్కడ బ్రోకర్ లాగా పని చేసినాడు. అప్పుడు సీఎం కాంగ్రెస్కు వచ్చేసినాడు. అదే దొంగ పని మొత్తం దొంగ. ఆయన ఒక ప్రోగ్రామ్ తీసినాడు యూనివర్సిటీది, మొత్తం రిటర్న్ అయిపోయింది కదా. ఆయన పని చేసింది మంచి పని అయింది అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆయనకు అయింది, ఆయన పని అయిపోయింది. ఈ 2-3 సంవత్సరాలు అట్లా నడుస్తుందా లేదా తెలియదు. ఇది డిజాల్వ్ అయితే గవర్నమెంట్, మా గవర్నమెంట్ వస్తుంది. మా కేసీఆర్ సారు మహాత్మా, తెలంగాణకు మహాత్మా. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణ ఉంటే ఆంధ్ర మనుషులు మొత్తం మా తెలంగాణకు ఏం దొరకలేక చేసినారు. ఇప్పుడు కొట్లాడి మా కేసీఆర్ సార్ తీసుకొచ్చినారు. ఇప్పుడు ఆయనకు వచ్చింది ఈ టైం క్లోజ్ అయినది. ఆయన అబద్ధం మాటలు, దొంగ మనిషి ఆయన. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాహుల్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ విచారణను? మీరు మాజీ సీఎం ఇక్కడ కమిషన్ విషయాన్ని కాళేశ్వరం పిలిచింది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మార్పు కోసం వచ్చిన ప్రభుత్వము ప్రజల శ్రేయస్సు కోరకుండా ఏదైతే వాళ్ళ గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీ ఇవ్వడం చేతగాక కేసీఆర్ను బీఆర్ఎస్
కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నంలో భాగం మీదంతా. కేసీఆర్ గారిని ఎంతైతే ఇబ్బంది పెట్టాలనుకుంటావో ఈ ప్రజల చైతన్యం ఇంకా వచ్చి మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఏ రకమైతే ఇవాళ విచారణ ఇచ్చామో అంతకంతగా ఎత్తుగా ఇంకా తెలంగాణ ప్రజలు సమాజం ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతైతే అవినీతి జరిగిందో, ఎవరెవరైతే ఎన్ని పైసలు తీసుకున్నారో అన్ని పైసలు కక్కిచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇదంతా బోగస్. ఇదంతా ఇవాళ రేవంత్ గారు ఆయన అన్నదమ్ములు చేసిన ఫ్రాడ్ ముందు లెక్క పెడితే కాళేశ్వరం అనేది ఒక కనబడుతుంది, కళ్ళ ముందు ఒక రిజల్ట్ కనబడుతుంది. తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చినాయి, వ్యవసాయం పండించుకున్నారు. గతంలో 2 పంటలు పండేవి, ఇవాళ 3 పంటలు పండించుకున్నారు. గత 5 ఏళ్లలో తెలంగాణ ప్రజలంతా కూడా నీళ్ళతో సుఖశాంతులతో సౌఖ్యంగా అందరూ మంచిగా ఉన్నారు. కానీ గత వచ్చిన 18 నెలలనే ఎన్నో కష్ట నష్టాలకు పోతున్నారు. ఇట్లాంటి కష్టాల నుంచి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే బయటకు తీసుకురావాలో అది ఆలోచించాలని ప్రభుత్వాలు కేవలం కక్షపూర్తంగా జరిగినట్టు చూస్తున్నాము. అసెంబ్లీ నుంచి మొదలుకుంటే గత 18 నెలల కాలంలో ప్రతిదీ కూడా ఒక తప్పుగా ఏర్పడ్డాయని కేసీఆర్ మీద మర్చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వము. మీరు ఏమీ చేయలేరు, ఆయన ఏం చేసాడో ప్రజలకు తెలుసు. ప్రజలకు ఏం కావాలో ప్రజలకు ఇచ్చిండు ఆల్రెడీ. మళ్ళీ వాళ్ళని ప్రజలు కోరుకుంటారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు మర్చేయలేరు, అది మీరు తెలుసుకోవాలి. రేవంత్ గారు కమిషన్ నోటీసులకే ఇంత బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు విచారణకు రాలేరు అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి కామెంట్ చేయడం జరిగింది. నేను ఏ తప్పు చేయండి కూడా నన్ను జైల్లో పెట్టారు, నేను ఎందుకు ఒప్పుకోవాలి, వాళ్ళు కంపల్సరీ రావాల్సిందే, కమిషన్ ముందట హాజరు కావాల్సిందే అని చెప్పేసి నేను ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? కమిషన్కు భయపడట్లేదు. ఖచ్చితంగా కమిషన్ ఏ తీసిండో ఆ కమిషన్ ఎదుర్కొన్నాము. కమిషన్ కూడా వాస్తవాలు తెలివాయి. ఈ ప్రభుత్వం కూడా మొత్తం తప్పుల తడకలతో నడుస్తూ ఉన్నది. కమిషన్ కూడా జస్టిస్ ఘోష్ గారు కూడా రేవంత్ ప్రభుత్వము తప్పులు చెప్పిన ఉద్దేశంతో కాళేశ్వరం వాస్తవాలు సమాజానికి ఆ కమిషన్ తెలియ ఉద్దేశంతో కేసీఆర్ వాళ్ళు వచ్చి విచారణ, కానీ అంతేగాని భయపడేదేం లేదు. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికి భూమికి కూడా నీళ్ళు ఇయ్యని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హయాంలో కమిషన్ల గురించి కడితేనే ఆ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు అదే ప్రభుత్వంలో కూలిపోయింది. అందుకే ఎందుకు ఇంత భయపడుతున్నారు కమిషన్ ముందట హాజరు కావడానికి? ఇక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టేదే లేదు. ఈ కమిషన్ ముందట హాజరు కావాల్సిందే, తప్పును ఒప్పుకోవాల్సిందే, బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది, భూస్థాపితం చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? భూస్థాపితం చేయడం అనేది ఎవరికి చేత కాదు. తెలంగాణ సమాజం అంటేనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే తప్పులు అంటున్నారో అంత పెద్ద ప్రాజెక్టులో జరిగితే చిన్న పొరపాటు జరగబట్టు ఆ తప్పును సరిదిద్దాలి. దాన్ని సరిదిద్ది ప్రజలకు ఏ విధంగా నీళ్ళు అందించాలో ఆలోచించాలి. అంతే తప్పించి ప్రాజెక్టు ఇంకా మొత్తము కూలిపోవాలి, ప్రాజెక్టు నాశనం చేయాలి, ప్రాజెక్టు మొత్తం పోతే కేసీఆర్ చెడ్డపేట చేయాలనే ఒక ప్రయత్నంలో భాగం ఇదంతా. అంతేగాని ఇల్లు కూలిపోలేదు, ఇంట్లో ఎలుకలు చేస్తే ఇల్లు కాలబెట్టుకున్నట్టు సరే అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న ఒక పిల్లలు కుంగింది, వాస్తవానికి కుంగింది కూడా. ఆ కుంగింది దాన్ని రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేయకుండా కేవలం ప్రజల్లో తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించడానికి కమిషన్ వేసుకుంటూ పోతున్నారు వీళ్ళంతా. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొస్తుంది? గతంలో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మాణం చేసింది. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే నాగార్జున సాగర్ మేమే కట్టించినాం, సింగూరు డ్యామ్ మేమే కట్టించినాం, జూరాల ప్రాజెక్టు మేమే, శ్రీరామ్ సాగర్ మేమే కట్టించాం, ఇవన్నీ మేము కట్టించాం, ఇంత ప్రచారం చేసుకున్నామా, ఎందుకు చేయవలసి వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్ గారు తెలంగాణ మల్లేశ ఉద్యమము నీళ్లు నిధులు నియామకం కోసం జరిగింది. అందులో ముఖ్యమైన నీళ్లు తెలంగాణ ఎడారిలాగా తయారై బీళ్లు పడుతున్న నేలల్లో నీళ్లు పండియాలి, నీళ్లు రప్పియాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ఆయన చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాబట్టి తెలంగాణకు ఫస్ట్ చేయాల్సింది అయితే నీళ్లు రావాలి. కాబట్టి అదే అందులో భాగంగానే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు కేసీఆర్ తలపెట్టిండు. అది అతి తక్కువ స్వల్ప సమయంలోనే కంప్లీట్ చేసిండు. దాంట్లో బీబీసీ లాంటి గిన్నెస్ రికార్డు లాంటి రికార్డు ఎన్నో వచ్చినాయి, అవన్నీ తెలుసుకోవాలి. కాగ్ లాంటి రిపోర్ట్ కూడా కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరగలేవని చెప్పేసి గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. అంటే కాగ్ రిపోర్ట్ కంటే ఈ కమిషన్ గొప్పదా? కాగ్ అంటే రేవంత్ గారి ప్రభుత్వం చెప్పే ఆరోపణలు గొప్పయా? కాగ్ అంటే కంట్రోల్ ఆడిట్ జనరల్, అదే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉంటుంది, కేంద్ర కంట్రోల్ ఉంటుంది. కాగే రిపోర్ట్ చేసింది. కాగ్లో కాళేశ్వరంలో ఎలాంటి అవకతలు జరగలేని గతంలో ఉన్న రిపోర్ట్ చూడండి. ఆల్రెడీ పేపర్లో స్టేట్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, తెలంగాణ సమాజం తప్పుదో పట్టేదానికి భాగంగా ఇదంతా జరుగుతూ ఉన్నది. చివరిగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోయింది? ఇప్పటికి దాదాపుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 18 నెలలు అవుతుంది. ఎందుకు మరి సర్పంచులు లేని గ్రామాలు ఎట్లా ఉండాలి? ఏమన్నా సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు మరి ప్రభుత్వం ఎంటైన్ చేస్తున్నది?
ఆయన చెప్పిన 6 గ్యారెంటీలో వెనుకంజ పోయిండు. ఆయన తెలుసు ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా ఖండక పాలన, ప్రజా వ్యతిరేక పాలన. వాళ్ళు గ్రామాల్లోకి పోతే చెప్పుతో అంటారు, ఓట్లు పడాయి, ఓట్లు పడక చెప్పు. అందుకనే గ్రామంలోకి పోలేక, ఓటు అడగలేక స్థానిక ఎన్నికలు పెట్టట్లేదు. ఇప్పుడు పెట్టుమను కమిషన్ మీద వేస్తుండగా స్థానిక ఎన్నికలు పెట్టుమని చెప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజం ఏ సమాధానం చెప్తుందో అర్థమవుతుంది ప్రభుత్వానికి.